హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక నీట్ పీజీ కౌన్సిలింగ్‌కి సంబంధించి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ 2 రిలీజ్ అయ్యాయి. ఒకటి అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ సబ్మిషన్‌కి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ చేశారు. అంతేకాకుండా ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసుంటే, వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవటానికి కూడా ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి ఇది ఫస్ట్ నోటిఫికేషన్. అలాగే సెకండ్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చారు. ఈ 2 కూడా ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ఇది నోటిఫికేషన్ అండి. అంటే ప్రతి నోటిఫికేషను కన్నడలో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్‌లో చూసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. డేట్ ఎక్స్టెండెడ్ టు రిజిస్టర్ ఆన్‌లైన్ ఫర్ పీజీ మెడికల్ 2024 అన్నారు. ఇది 7వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కర్ణాటక అప్లికేషన్ సబ్మిషన్‌కి డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే. అలాగే ఒకవేళ ఇంకా ఎవరైనా అమౌంట్ కట్టని వాళ్ళు కూడా ఉంటే, అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి అమౌంట్ కట్టకపోయినా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. అంతే కాదండి, ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే మధ్యలో ఎక్కడైనా మీరు డేటా ఎంట్రీలో గాని మిస్టేక్స్ చేసుంటే, వాటిని కరెక్షన్స్ చేసుకోవటానికి లేదా మోడిఫై చేసుకోవాలి అన్నా, ఎడిట్ చేసుకోవాలి అన్నా సరే, ఎడిటింగ్ ఆఫ్ అప్లికేషన్‌కి ఫెసిలిటీ ఇచ్చారు. ఇది అక్టోబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయింది ప్రాసెస్. 7వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా అవకాశం ఉంది. ఇంకా తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. మీరు ఏ మిస్టేక్ ఉన్నా సరే ఈ మధ్యలో మాత్రమే చేసుకోండి. ఓకే. అలాగే సెకండ్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. అందరూ కూడా కంపల్సరీ వెళ్ళాల్సిందేనండి. ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు కూడా. ఆఫ్‌లైన్ పద్ధతిలో మీరు కర్ణాటక వెళ్లి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డేట్స్ మెన్షన్ చేశారండి. ఏ ర్యాంకర్స్ వాళ్ళు ఏ డేట్‌న ఏ స్లాట్‌లో వెళ్లి చేయించుకోవాలి అనేది. ఇక్కడ ఫోర్‌నూన్ సెషను 9:30-11:30 ఉంది. అక్టోబర్ 7న స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టు 500 ర్యాంకర్స్ వరకు వెళ్ళాలి. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టైమ్ షెడ్యూల్ కూడా మీరు ముందుగానే వెళ్లి ఉంటే బెటర్ అండి. అక్కడ చాలా రష్‌గా ఉంటుంది. అక్టోబర్ 7th నుండి 18th అక్టోబర్ వరకు కూడా మనకి ఈ డేట్స్ అండ్ టైమింగ్స్ ఇచ్చారు. మీ యొక్క ర్యాంక్ ఎంత, మీకు ఏ డేట్ ఏ స్లాట్‌లో ఉందో చూసుకొని ఆ టైంలో మాత్రమే మీరు వెళ్ళండి. అయితే ఎక్కడ మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాలి అనేది ఇక్కడ అడ్రెస్ కూడా ఇచ్చారు చూడండి. మల్లేశ్వరంలో ఉంటుందండి. 18th క్రాస్ రోడ్డు. అక్కడికి వెళ్తే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఎందుకంటే టోటల్ ఇండియా లెవెల్‌లో కర్ణాటకకి అప్లై చేస్తారు కాబట్టి చాలా రష్ ఉంటుంది. సో, మీరు వీలైతే చాలా ఎర్లీగా వెళ్ళటం మంచిదండి. అంటే మీరు ఇచ్చినటువంటి స్లాట్‌కి ముందుగానే వెళితే బెటరు. అంతేకాదు సమ్‌టైమ్స్ అర్ధరాత్రి కూడా అవుతుంది. దానికి కూడా మీరు ప్రిపరేషన్స్ చేసుకొని వెళితే మంచిదండి. చాలా రష్ ఉంటుంది కాబట్టి మీరు ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర మిస్ అయినా సరే, మరలా లోపలికి వెళ్ళినా కూడా చాలా డిలే అవుతుంది. అందుకని మీరు వెళ్ళేటప్పుడే పకడ్బందీగా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అనేది ఖచ్చితంగా మనకి ప్రాస్పెక్టస్‌లో లిస్ట్ ఇచ్చేశారు. ఆల్రెడీ నేను కూడా ఒక వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పాను. దానిలో ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్‌ను కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సిందే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. అంతేకాదు స్టూడెంట్స్‌కి సంబంధించి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క సర్టిఫికేట్‌కి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఒరిజినల్ సర్టిఫికేట్‌కి 2 సెట్స్ ఫోటో కాపీస్ మీరు తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఓకే. ఎవరికైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వకుండా వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయరు. వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబిలిటీ రాదు. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషను చాలా టైం పడుతుందండి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ పెడతారు. సో, అవసరమైతే అర్ధరాత్రి కూడా అవ్వచ్చు. దానికి ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్ళండి. ఇంకొకటేంటంటే అసలు ఆ కేఈఏ ఆఫీస్ దగ్గర మీకు ఏమీ కూడా అవైలబుల్‌గా ఉండవండి. అక్కడ ఫుడ్ గాని, వాటర్ గాని ఏది కూడా దొరకదు గుర్తుంచుకోండి. సో, మీరు ముందుగానే అన్ని ప్రిపరేషన్స్‌తో వెళితే మంచిది అక్కడికి. కొంచెం స్నాక్స్ అలాంటివి కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మార్నింగ్ వెళితే నైట్ అవ్వచ్చు కూడా మీకు టైము చెప్పలేము గ్యారంటీగా. ఏ ఒక్క చిన్న మిస్టేక్ వచ్చినా సరే వాళ్ళు మరలా పెండింగ్ పెట్టేసి మిమ్మల్ని జస్ట్ అలా హోల్డ్‌లో పెట్టేసి ఉంచుతారు. సో, దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా టోటల్ ఫైల్ మీకు ఏది ఉందో అది మొత్తం తీసుకొని వెళితే మంచిది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.